హాయ్ హలో మా కమ్యూనిటీలో అయితే బతుకమ్మ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయి ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం కదండి. ఈ వీడియోలో అయితే బతుకమ్మని ఎలా తయారు చేసుకుంటున్నామో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి దాని మీద గుమ్మిడాకు అయితే వేసి అప్పుడు దాని మీద ఫ్లవర్స్ పేర్చడం అయితే స్టార్ట్ చేస్తారు. బతుకమ్మ అంటేనే ఫ్లవర్స్ ఫెస్టివల్ కదా, అంటే దీంట్లో రకరకాల పువ్వులను అయితే వాడతారు. లైక్ గునుగు పువ్వులు, చామంతులు, బంతులు, సీతజడ, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తంగేడు. వీటిలన్నిటితో అయితే బతుకమ్మను అయితే తయారు చేస్తారు. ఇది గునుగు పువ్వు, గునుగు పువ్వు, బంతి పువ్వు, తంగేడు ఇంపార్టెంట్. తంగేడు. బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే పూర్వకాలంలో ఒక స్టోరీ అయితే ఉంది. ధర్మాంగుడు అనే రాజు, ఆయన భార్య సత్యవతి అన్నమాట. వీరిద్దరికీ 100 మంది కొడుకులు ఉండేవారంట. 100 మంది యుద్ధానికి వెళ్ళి చనిపోతారు. అప్పుడు వాళ్ళకున్న సంపద మొత్తం దానం చేసి అడవికి తపస్సు చేయడానికి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై మీకేం వరం కావాలి కోరుకోండి అని అంటుంది. వాళ్ళు సంతానం కోల్పోయిన మాకు నువ్వే బిడ్డగా పుట్టాలమ్మా అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి బిడ్డగా పుడుతుంది. అడవిలో పుట్టడం వల్ల అక్కడ ఉన్న ఋషులు మునులు వచ్చి బతుకమ్మని అని ఆమెకు బతుకమ్మ అని పేరు పెడతారు. సో బతుకమ్మ పెరిగి పెద్దయ్యాక చిత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆ రాజ్యంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అడవిలో పుట్టడం వల్ల అడవంతా పూలతో వికసించిపోతుంది. అప్పుడు ఋషికన్యలు ఆ పువ్వులన్నిటినీ గోపురంలా పోగు చేసి బతుకమ్మకి చిహ్నంగా పూజిస్తారు. ఇలా 9 రోజులు, దసరా 9 రోజులు బతుకమ్మను అయితే పూజిస్తారు. ఈ బతుకమ్మలో రకరకాల బతుకమ్మలు ఉంటారు. ఎంగిలి పూల బతుకమ్మని, సద్దుల బతుకమ్మని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ చూడండి, మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఫైనల్గా అమ్మవారి ఫేస్ అయితే పెడుతున్నారు. చాలా అందంగా ఉంది కదా. సో మన బతుకమ్మ అంత అందంగా రెడీ అయ్యాక ఆవిడని కూర్చోపెట్టడానికి మన వాకిలి కూడా అంతే అందంగా రెడీ అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి మా కమ్యూనిటీ అంతా ఇలా రంగురంగుల ముగ్గులు అయితే నింపేశాము. ఒక పక్క బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతుంటే మరో పక్క స్టాల్స్ కూడా సందడి చేశాయండి. ఈ స్టాల్స్లో అయితే చాలా లేడీస్ కావాల్సిన యాక్సెసరీస్, బట్టలు, స్వీట్స్, ఇంకా పిల్లలకి కూడా రకరకాల గేమ్స్ అయితే పెట్టారు. మొత్తం కమ్యూనిటీ అయితే ఒక పక్క సెలబ్రేషన్స్, ఒక పక్కన స్టాల్స్తో అయితే సందడిగా ఉన్నది. చూస్తుంటేనే ఒక కలర్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది. సో ఈ స్టాల్స్ కూడా మీరైతే ఒక లుక్ అయితే వేసేసుకోండి. So I'm a owner of Giftara. My page name is giftara.co. I basically do gift hampers and customized gifts. Today my pop-up stall is about Navratri jewelry. So I do have all kinds of Navratri jewelry starting from dandiya sticks, finger rings, kadas, hip belts, and oxidized jewelry, pom-pom jewelry and everything. So you can see here. So please do visit my page giftara.co and you can place any orders like any gift hampers, customized gifts or anything. Thank you so much. So dresses exhibit చేయడానికి వచ్చాను. అమర్నా సిల్వర్ నా దగ్గర 3 sets, 2 sets, frocks, cloth sets అన్నీ ఉంటాయి. అది ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ethnic culture 9 అని. Please do follow. Thank you. నా ఓవరాల్ లుక్ అయితే ఇది ఫర్ బతుకమ్మ. ఇప్పుడు మా కమ్యూనిటీలో కింద సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూపిస్తా పదండి.
సో మా బతుకమ్మ అయితే ఇంత అందంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మేము ఈ బతుకమ్మ చుట్టూ చేరి ఆటలు ఆడి పాటలు పాడి సెలబ్రేట్ అయితే చేసుకుంటాం. తెలంగాణలో ఈ బతుకమ్మని ఇలా 9 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మా కమ్యూనిటీలో మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ, ఇంకా సద్దుల బతుకమ్మ, అదేనండి పెద్ద బతుకమ్మ, అది 9 feet అలా ఏర్పాటు చేస్తారనమాట. ఇలాగా ఆ రోజు కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ఇలా ఈ బతుకమ్మ ఒక్కరోజే కాదండి, మేము అన్ని పండగలప్పుడు కూడా కిందకి దిగి కలిసి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలా ఫుల్గా ఆటలు ఆడి పాటలు పాడిన తర్వాత బతుకమ్మను అయితే నిమజ్జనం, అదేనండి వాటర్లో అయితే కలిపేస్తారు. ఒక డ్రమ్ నిండా అయితే వాటర్ తీసుకుని అందులో అయితే బతుకమ్మను అయితే కలిపేస్తారు. మనకి ఊర్లో అయితే పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి కదా, అందులో అయితే కలుపుకుంటాం. బట్ ఇక్కడ మన కమ్యూనిటీస్లో అయితే అవేమీ అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా వాటర్ తీసుకుని అందులో అయితే కలిపేస్తారు. తర్వాత గౌరీదేవి రూపంలో ఉన్న పసుపునైతే ఒకరి ముఖానికి అయితే ఒకరు పోసుకుంటారు. సో అదండి మా కమ్యూనిటీలో మేమైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.